జీఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ కప్పర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రెస్ మీట్. రేవంత్ రెడ్డిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. ఈ సమాజ హితం కోసం కోరి వార్తలు రాసే జర్నలిస్టుల మీద ఇష్టారీతిగా మాట్లాడిండు. బీద బడుగు బలహీన వర్గాలు చదువుకునే విద్యార్థులు చదువుకునే కళాశాలల్లో ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు, మేము భరించేంత వరకు భరించినాము, ఈరోజు కళాశాలలు నడిపించే పరిస్థితి లేదు, మీరు వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయి పడ్డ చెల్లింపులు చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వం దగ్గరికి పోతే కళాశాల యాజమాన్యాలను బెదిరించిండు. జీవితాంతం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే పాటుపడాలనే ఆలోచనతో ఉద్యోగాలలో చేరి ఉద్యోగం చేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి నిర్ణయాలు పాలకులు తీసుకుంటే అమలు చేసే ఉద్యోగస్తులు జీతభత్యాల గురించి అడిగితే బ్లాక్మెయిల్ చేసి నన్ను పీల్చక తిన్నా చీల్చక తిన్నా రూపాయి కట్టలేను అని చెప్పిండు. హైడ్రా పేరు మీద ఈరోజు సామాన్యుల్ని ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు. ఆఖరికి ఈ తెలంగాణ రైతాంగం ఇబ్బంది పడబోతూ ఉంది. రైతాంగానికి ముందు చూపుగా నీళ్ళు ఇవ్వాలి, హైదరాబాద్ నగరవాసులకి నీళ్ళని మనం ముందస్తుగా సమకూర్చుకోవాలి, డ్యాములు నింపుకోవాలి, వృధాగా పోతున్నాయి సముద్రంలోకి నీళ్లు. మీకు అవగాహన అనుభవం రెండూ లేదు, తెలంగాణ ప్రజానికం మీద శ్రద్ధ అంతకంటే లేదు. కాబట్టి మీరు ఇప్పుడన్నా కళ్ళు తెరవండి అని చెప్పేసి కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి మా కేటీ రామారావు గారు పోతే అడుగడుగున అడ్డంకులు అవరోధాలు సృష్టించారు. వాటన్నిటిని అధిగమించిపోగలిగినాం. చెప్పినాం ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందేమని. ఆఖరికి నీకు చేత కావట్లేదు అనంటే అనుభవజ్ఞుడైన ఆ కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టినప్పుడు అన్ని రకాల అవగాహన ఉన్న మా మాజీ మంత్రి హరీష్ రావు గారు, నేను బాధ్యత తీసుకుంటా, నీళ్ళు ఇస్తా, అవసరమైతే నాకు జీతభత్యాలు అవసరం లేదు, నాకు ఒప్పజెప్పమని అన్నాడు. ఒప్పజెప్పడానికి చేతగాలే. ఆఖరికి సమాజం కోసం బీఆర్ఎస్ అడుగుతూ ఉంది, మరి ప్రత్యామ్నాయం ఏంది అని చెప్పి జర్నలిస్టులు అడిగితే రక్తం జల్లురి పంటలు అవే వండుతాయి అని చెప్పి చెప్తా ఉన్నాడు. దుర్మార్గపు మాటలు. ఒక టెర్రరిస్ట్ కూడా ఇట్లా మాట్లాడేమో, ఒక ఉగ్రవాది కంటే, ఒక తీవ్రవాది కంటే ఘోరంగా మాట్లాడుతున్న బ్లాక్ మెయిలర్ రేవంత్ రెడ్డిని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించినప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు నీళ్ళు అడిగిన హరీష్ రావు గారి మీద భజన పరులు రేవంత్ రెడ్డి మెప్పు పొందడానికి భజన పరులతో కొంతమందితో ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నాడు. ఏమన్నాడండి హరీష్ రావు గారు? ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రైతు సంక్షేమం కోసం నీళ్ళీరా బాబు, నీకు అవగాహన లేదు, మాకన్నా ఒప్పజెప్పు అనంటే చేతగాక వ్యక్తిగత విమర్శలకు దిగజారుతూ ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ కప్పర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతున్నారు. అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఏమో నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూస్తే కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎలాంటి వ్యవహారాన్ని నడిపిందో, కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తున్న హెచ్చరికల్ని పట్టించుకోకుండా కేంద్ర హెచ్చరికలను బేఖాతరు చేసినటువంటి గత ప్రభుత్వం ఇప్పుడు కూడా ఎల్నినోకు సంబంధించి కేంద్రం నుంచి హెచ్చరికలు వచ్చినా, నిపుణులు చెప్తున్నా కూడా ఈ ప్రభుత్వం కూడా ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఎందుకు చెప్తున్నానంటే మీరు చూడవచ్చు, గతంలో ఒక చిన్న వీడియో చూపిస్తాం మీకు. కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వం కరోనా వస్తుంది రాష్ట్రంలో, దేశంలో చాలా విపత్కర పరిస్థితులు ఉంటాయి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తలు వహించాలంటే చూడండి ఏమన్నాడు. రానిలే మన దగ్గర అపోహలు దుష్ప్రచారాలు అవసరం లేదు.
ఎవరికి కొట్టని చేత వాళ్ళకి కొడుతుంది గమ్మతుంది. నేను అనేది ఏంటంటే రాలే, అది రావద్దని దేవుని కోరుతున్నాను, రాదని విశ్వసిస్తున్నాను. ఇంకో మాట తెలంగాణ ప్రజలకు అధ్యక్ష, తమ ద్వారా సభ ద్వారా తెలంగాణ ప్రజలకు నేను చెప్తాను. నాకు మొన్న ఒక సైంటిస్ట్ ఫోన్ చేసి, సరే బక్వాస్ ఉన్నదంతా బట్టి నేను దానికి సంబంధించిన సైంటిస్టే, ఏంది బాయ్ సభని నాకు నాలెడ్జ్ లేదు ఆ విషయం ఏంటంటే దాన్ని ఏం చెప్పినంటే, సార్ ఒక విషయం చెప్తాను స్పష్టంగా, ఈ కరోనా అనే దానికి అసలు ఏం హైరత్ కావాల్సిన హైరాణ పడాల్సిన అవసరమే లేదు. ఇంకా జ్వరమాస్ తీసుకున్న కోల్పోయింది పారాసిటమాల్, జస్ట్ వాటి పారాసిటమాల్ పోలీసు కూడా సరిపోతే సార్ అని చెప్పి నాకు అంతకుమించి ఇది గతంలో కరోనా వస్తుందని చెప్పి కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తే ఇబ్బందులు ఎదురైతాయని చెప్తే పారాసిటమాల్ గోలేసుకుంటే చాలు ఎగిరిపోతుంది కరోనా రాదు అని చెప్పి నిర్లక్ష్యమైనటువంటి వ్యవహారాన్ని గత ప్రభుత్వం కనబరిచింది. సరే, దాని తర్వాత దానికి ఫలితాన్ని మనం అనుభవించినాం, అప్పటి ప్రభుత్వం అనుభవించింది, ప్రజలు అనుభవించింది. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు ఎల్నినో గురించి ఏమన్నారు వినండి. ఉంటుందని చెప్పేసి దాదాపు 8 నెలల నుంచి వాతావరణ శాఖ దగ్గర 97 మీటర్ల ఎత్తులో నీళ్లు పోతున్నాయని, ఎందుకు ఎత్తిపోయట్లేదు మాట అప్పుడున్నటువంటి ఇరిగేషన్ ఇంజనీర్ చెప్తా ఉన్నాను సార్. నేను అదే చెప్తున్నా, ఆయనకు ఈయనకు తెలివితేటలు ఎక్కువైనాయి. వీళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తే గానీ దారిలో పడరు. ఇది ఎల్నినో వస్తుంది, కరువు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి, నిపుణులు చెప్తా ఉన్నారని చెప్పి ఆయన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లో మిత్రులు అడిగితే ఎల్నినో చెప్పినోడు ఎవడు, వాడిని బెల్ట్తో కొట్టాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి చూసిన గతంలో కరోనా విపత్తు సందర్భంగా కూడా కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది, పెడచెవిన పెట్టి ఆ అనుభవాన్ని మనం చూసినాం. ఇప్పుడు ఎల్నినో సంబంధించి కూడా కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇక్కడ నిపుణులు చెప్పినరు ఎల్నినో వస్తుంది, కరువు వచ్చేటువంటి అవకాశాలున్నాయి. ఈ కరువు వచ్చేటువంటి పరిస్థితులలో ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలి, ఆ చర్యలు తీసుకోకపోతే ఇబ్బంది ఎదురవుతాయి, మనం వ్యవసాయం ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని కూడా చాలా నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా, ఏమాత్రం పట్టింపు లేకుండా ముఖ్యమంత్రి గారు ఎల్నినో ఎవరు చెప్పిండో వాడిని బెల్ట్తో కొట్టండి అనేటువంటి మాటలు మాట్లాడడం మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్. గంటలు తిరిగే లోపల పావురాల గుట్టలో పావురమ ఎక్కడికి పోయిందో కూడా ఈ రోజుకి అడ్రస్ లేదు. మరి ఈయన ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన ప్రస్తుత ముఖ్యమంత్రి. నాగార్జున యాదవ్ ఏమో ఇంకా ఎక్కడికి కూడా ఎదగని ఓ కుర్ర వయస్సు యువనాయకుడు. పిల్లకాయలు టెలివిజన్ డిబేట్లలో ఏదో ఒకటి విషయాన్ని మాట్లాడితే, టెలివిజన్ డిబేట్ల ఆధారంగానే మనం కనుక శిక్షాస్మృతిని అమలుపరిచే పని అయితే, చట్టాన్ని మనం అమలుపరిచే పని అయితే, కేసులు కట్టే పని అయితే, ప్రతిరోజు ప్రతి డిబేట్లో ఒక 10 కేసులు పెట్టవచ్చు. మనం ఏది కేసు పరిగణలోకి తీసుకోవాలి, దేన్ని కేసుగా పరిగణించాలి, ఏది నేరంగా భావించాలనే అంశం కనీస స్పృహ ఉండట్లేదు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జరిగే ఘోరాలు నేరాలకి తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా వంతపాడుతున్నట్టుగా, తెలంగాణలోని కొన్ని శక్తులు కూడా చంద్రబాబు నాయుడుకు కుయుక్తి రాజకీయాలకు వంతపాడుతున్నట్టుగా సుస్పష్టం అయిపోయింది. ఇదైతే టెలివిజన్లో మాట్లాడిన అంశం కాదు, ఒక డిబేట్లో మాట్లాడిన అంశం కాదు. భారీ బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చ టవలేసుకుని, పచ్చ కండవ వేసుకుని, మా అభిమాన నాయకుడు, మా ప్రాణప్రదమైన వైఎస్ఆర్ గారి మరణం గురించి అంత వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడాడు కదా. అంటే రేపు మేము పవర్లోకి వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి మీద కూడా, అంటే ఈనాటి తెలంగాణ ముఖ్యమంత్రి మీద కూడా ఖచ్చితంగా అది ఎఫెన్సే అవుతుంది కదా. మాజీ ముఖ్యమంత్రి అయిన వైఎస్ఆర్ గారి మరణం మీద అంత వ్యంగ్యంగా మాట్లాడిన ఈనాటి తెలంగాణ ముఖ్యమంత్రి రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029 అధికారంలోకి వచ్చిన తదుపరి మేము కూడా ఆ వ్యాఖ్యలు ఆధారంగా చేసుకుని తెలంగాణ ముఖ్యమంత్రి మీద కేసు పెట్టొచ్చా? ఈ రోజు నుంచి రేపు ఎన్నికలు జరిగేదాకా ఏ టెలివిజన్ డిబేట్ అయినా, మరి ముఖ్యంగా TV5 డిబేట్ అయినా, AVN డిబేట్లైనా, లేదా మిగతా ఛానల్స్ ఏ డిబేట్లైనా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్న మాటలన్నిటి మీద కూడా కేసులు పెట్టొచ్చు. నాగార్జున యాదవ్ మాట్లాడిన మాటలు తప్పైతే తప్పనిసరిగా అది మేము
ఒప్పుకొని తీరగాలి. ఎందుకంటే సభ్య సమాజంలో ఓ ముఖ్యమంత్రి మీద మేమెప్పుడు మాట్లాడటానికి వీల్లేదు. కానీ అది మాట్లాడా లేదా, అది మాట్లాడింది నిజమైన వీడియోనా కాదా, అది మార్ఫింగ్ చేశారా, ఇప్పుడు ఏ యుగం వచ్చిన తర్వాత ఎవరు ఏం మాట్లాడారో ఎలా మాట్లాడారో అర్థం కాని పరిస్థితులు వచ్చినప్పుడు 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు మేల్కొని కేసు పెట్టడం అనేది ఇక్కడ అనుమానం. ఆ రోజు సాయంత్రానికి ఉదయం డిబేట్ జరిగితే సాయంత్రానికి కేసు పెట్టి ఉంటే నమ్మశక్యంగా ఉండేది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తమ ఫిర్యాదుల్లో వారు పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పిలుపు మేరకు బీఆర్ఎస్ శ్రేణులు షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పోలీస్ స్టేషన్ లో లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నాయకుల రక్తం పంటలపై చల్లితే అవే పండుతాయని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. భారతీయ న్యాయ సంహిత 2023 కింద తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించి సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడిన సీఎంపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులు కోరారు. ముఖ్యమంత్రిపై బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక ఆలా ఇతర అధికారులతో కలిసి పాత బస్తీలోని కిషన్ బాగ్ ప్రాంతంలో ఉన్న సర్ కేంద్రాలను సందర్శించారు. అక్కడ వారు సర్ ఫార్మర్లను పరిశీలించి బిఎల్ఓలతో సమావేశమయ్యారు. ये जो नॉट डिजिटेड कलेक्ट कर लिया, बस डिस्चार्ज नहीं हुआ, ये कलेक्ट कर लिया, कलेक्ट कर लिया। मेडिसिन वगैरह सब है और इंडियन के साथ सब शॉर्टेज है जो बहादुरपुरा మండలంలోని అల్లా మస్జిద్ ఏరియాలో ఉన్న పోలింగ్ స్టేషన్స్ 222, 223, 224, 225, 226 పోలింగ్ స్టేషన్ ఏరియాస్ ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న ఎస్ఐఆర్ యాక్టివిటీస్ ని మానిటర్ చేస్తున్నాము. ఇక్కడ అల్లా మస్జిద్ కమ్యూనిటీ హాల్లో బిఎల్ఓస్ అండ్ బిఎల్ఓ సూపర్వైజర్స్ ఈఎఫ్ ఫార్మ్స్ ని కలెక్ట్ చేస్తున్నారు. హౌస్ టు హౌస్ కూడా వెళ్ళి కలెక్ట్ చేస్తున్నారు. సో మోస్ట్ ఆఫ్ ది ఫార్మ్స్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. తర్వాత కలెక్ట్ కూడా చేయడం జరిగింది. చాలా మందికి ఏదైతే డౌట్స్ ఉన్నాయో మా బిఎల్ఎస్ ఇక్కడ చాలా స్ట్రిక్ట్ గా మానిటర్ చేసి దాన్ని డిజిటైజ్ చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడే ఉన్న బస్తీ దవాఖానా కూడా విజిట్ చేయడం జరిగింది. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ మన ఆశాస్ ఇవంతా కూడా చాలా రెగ్యులర్ గా ఫీవర్ సర్వే అనేది చేస్తున్నారు. సో బస్తీ దవాఖానా మానిటరింగ్ కూడా ఇక్కడ రావడం జరిగింది. లేదు, మార్నింగ్ అవర్స్ లో అంటే బిఫోర్ 10 o'clock హౌస్ టు హౌస్ విజిట్ చేస్తున్నారు. ఇప్పుడు లంచ్ టైం కాబట్టి ఇక్కడ ఉండి ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో అది ఇక్కడ కూర్చొని చేస్తున్నారు. మళ్ళీ ఆఫ్టర్ లంచ్ హౌస్ టు హౌస్ మళ్ళీ వెళ్తారు. శంషాబాద్ రూరల్ బహదూర్గూడ గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. రైతుల భూములను అన్యాయంగా లేకుంటే ఊరుకునేది లేదని పర్వతాలు ధీమం వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి తాతల నుంచి ముత్తాతల వరకు ఈ భూమి మా పేర్లపై ఉందని, ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఇక్కడ బుల్లెట్ ట్రైన్ అని మెడికల్ సంస్థలకు స్థలం కావాలని హైడ్రా పేరుతో వచ్చి రైతులను భయాందోళనకు గురి చేస్తున్నారని రైతు ఆరోపించారు. ప్రభుత్వం ఈ భూమిని గుంజుకుంటే ఆత్మహత్యలు చేసుకుంటామని మీడియా ముందు రైతు పర్వతాలు దుఃఖించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎట్లా బతకాలి మేము? ఇదంతా మీరు గుర్తుకున్నాక మేము ఏం చేయాలి? మేము బతికినకి ఇది పాస్బుక్ ఇవ్వాలి. ఎవరు రావద్దు ఈ భూమి మీదకి, ఏ గవర్నమెంట్ రావద్దు. మేము 70 ఏళ్ళ నుంచి మరి రావద్దు. మేము బతులు సార్. ఏమైంది ఇక్కడ?
ఏమైందంటే తీసుకుంటాము గవర్నమెంట్ వాళ్ళు భూమి తీసుకుంటాము అంటే మాకు ఉందే 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంది. అయితే భూమి తీసుకుంటామంటే మేము అనుకుంటే మాకు ఉన్నదే ఇది మన ఆయన ముంతాత నుంచి 78 సంవత్సరాల నుంచి మేము పన్ను రసీదు కడుతున్నాము. 20 రూపాయల నుంచి 30 రూపాయలు రసీదు కట్టిన పనులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సరే అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది, మేము కాదంటలేము, దానికి మాకు సంబంధం లేదు అది. అయితే ఇంత చేసినా కూడా ఇప్పుడు ఏమంటారు అంటే ఆ భూమి తీసుకుంటామని నేను హైడ్రా వచ్చింది. నేను హైడ్రా బండి వస్తే సార్ మేము గరీబోళ్ళం సార్, మేము తీసుకుంటే బాగుంటుంది, మేము గరీబోళ్ళం అని మేమేమంటాం, వద్దు సార్ మేము గరీబోళ్ళము తీసుకోవద్దు సార్, మేము గరీబోళ్ళం అని బతలాడుకుంటే ఏమంటుండ్రు, తీసుకుంటామా ఎకరకు 600 గజాలు సార్ ఇస్తామంటే మాకు 600 వద్దు ఏమో సార్, మేము గరీబోళ్ళం, మేము బతుకుతాం, వద్దు సార్. మేము ఇప్పుడు ఈ నియమం వచ్చింది కాదు, అది ఇంచుమించు 70 సంవత్సరాలు. నేను అప్పుడు పుట్టినప్పుడు నాకు కూడా తెలియదు, నాకు కూడా తెలియదు, పుట్టినప్పుడు లేదు. మా నాయన పేరు కొంగర మల్లె, మా అమ్మ పేరు లక్ష్మమ్మ. అప్పుడు వరకు కూడా తెలియదు. ఇప్పుడు ఈ మధ్యలో వచ్చి తీసుకుంటామంటే ఈ జనము ఈ అంతా ఊరోళ్ళంతా ఏమైపోవాలి సార్. పూల చెట్లు పెట్టుకొని ఇంత పాలకూర వేసుకొని ఇంత కొత్తిమీర వేసుకొని బతుకురు. వాళ్ళ బతికెట్లా అయిపోవాలి సార్, మా బతికెట్లా అయిపోవాలి చెప్పు. ఇప్పుడు వచ్చి గుంజుకుంటా అంటే మేము ఎట్లా బతకాలి? మా మనసు ఇట్లా పేగులు కాలిపోతున్నాయి. ఇంత మంది అయి సావాలా ఎట్లా వేయాలి? కానీ ఇది మాత్రం భూమి గురించి కూడా మాత్రం మా ఊళ్ళో ఇంచుమించు 100 మంది చచ్చిపోతారు సార్, 100 మంది చచ్చిపోతారు గ్యారంటీ. ఎందుకను నీ బిడ్డ పెళ్ళుంది, అప్పు చేసిండు, 1 కోటి రూపాయలు అప్పు చేసిండు, ఏడికెళ్ళి కట్టాలి? ఇది అంతనే కట్టాలి, మరి ఏడికెళ్ళి కట్టాలి? ఇప్పుడు నువ్వు గుంజుకులాగా మేము ఏం చేయాలి? అందుకోసం మా జనం అంతా మేము ఆగమవుతున్నాం సార్. మా పరిస్థితి అది. మీ పాదాల పుణ్యాన మాకు న్యాయం చేస్తే మీకు దండం. ఆ రేవంత్ రెడ్డికి కానీ మా భూములు తీసుకుంటాలకు కానీ పాదాలు పొందలేదు సార్. నేను బతకలేదు సార్. నాకు ఇప్పటి నుంచి నేను మాపడికి బతకాను సార్, నేను మాపడి కూడా బతకాను. నా భూమి పోతున్నప్పుడు నేనే ఇలా బతకాలి ఇంకా. ఓకే సార్. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జక్కిడి శివచరణ్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘం నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన ధర్నా చేపట్టి శివచరణ్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా పలు బీసీ సంఘం నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వెంటనే జక్కిడి శివచరణ్ రెడ్డిని సస్పెండ్ చేయాలని పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ను డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున రాస్తారోకలు ధర్నాలు చేపట్టి పోరాటం ఉధృతం చేస్తామన్నారు. దీంతో 10 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ కప్పర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రెస్ మీట్. రేవంత్ రెడ్డిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.